ఇదిగోండి చర్చి వదిలిపెట్టేశారు. ఇక గొర్రెలు వచ్చే సమయం ఆసన్నమైంది కాబట్టి గొర్రెలకి ఈ ప్యాంప్లెట్స్ అన్నీ వినియోగించేద్దాం. మరి దేవుని కృప మనందరికీ తోడై ఉండను గాక. అందరూ ప్రార్థన చేసుకోండి, వీడియో చూస్తూ ఉండండి. ఆగండి, ఇప్పుడే పూర్తిగా అయ్యింది. వచ్చేస్తున్నారు గొర్రెలు, ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇక్కడ కాస్త ఇంకా ట్రాఫిక్ జామ్ ఉంటుంది చాలా గట్టిగా. నడిచి వెళ్ళే వాళ్ళకి మాత్రం మనం కవర్ చేద్దాం. అలాగే వెహికల్లో వెళ్ళిపోయే వాళ్ళకి ఇంకా కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది. టప్ ఇచ్చుకుని పంపించేస్తూ ఉండొచ్చు. వస్తున్నారు కదా గొర్రెలు, ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కరెక్ట్గా ఏజ్ గ్రూప్ని చూసుకుని ఇస్తే బాగుంటుంది. అంత ముసలోళ్ళకి ఇచ్చామనుకోండి తీసవతలు పారేసి వెళ్ళిపోతూ ఉంటారు. వయసు కుర్రోళ్ళకి, వయసు అమ్మాయిలకి ఇవ్వాలి. వెళ్ళిపోదాం. God of God. చాలామంది వీళ్ళలో ఏమనుకుంటున్నారంటే ఇలాగా బాగా వాక్యం తెలిసిన చర్చి వాళ్ళకే వాక్యం ఇస్తున్నారంటే యెహోవా విట్నెస్ అనుకుంటున్నారు. అదో గ్రూప్ ఉందండి. కానీ మన పని మనం చేద్దాం.
கொஞ்சம் ஜான் வந்து சேர்த்து விட்டு இவங்க அப்பா దొరికిద్దాం ఉండండి ఇస్తే కత్తుడి అసలు ఏ గొర్రె పడుతుందని కరెక్ట్గా తెలుసు. ఆ గొర్రెకి ఇచ్చామంటే కరెక్ట్గా ఇంటికి వెళ్ళి ఓపెన్ చేసి చూసుకుంటారు. లేకపోతే కొంతమంది గొర్రెలు ఏం చేస్తున్నారంటే ఇక్కడే కూర్చొని ఓపెన్ చేసుకుంటున్నారు. ఏమవుతుందంటే వాళ్ళ మనుషులు 10 మందిని తీసుకుని వచ్చి అడిగే రాగా అవుతుంది. ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎవరు పంపించారు, ఇంకేమున్నది నీ దగ్గర అని ఒక రకంగా స్టార్టింగ్ స్టేజ్లోనే మనం ఇంటరాగేట్ చేసేలాగా అయిపోద్ది. కాబట్టి మనం ఆ పరిస్థితి తీసుకురాకూడదు. ముందు ఇది ప్రజల్లోకి ఎక్కువగా వినియోగించబడాలి. గదవది చర్చి అయిపోయిన వెంటనే వీళ్ళు కిందకి దిగి రారు. ఎందుకంటే ఈ సమయంలో వాళ్ళకి భోజనాలు అక్కడే ఏర్పాటు చేస్తారు. సండే స్కూల్ పిల్లలకి అక్కడ సండే స్కూల్ ఏర్పాటు ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళు ముగించుకుని ఒక 2:30-3 గంటలకే ఇంటికి వెళ్తారు వాళ్ళు. అలాగా పంచపల్సగా వెళ్తూనే ఉంటారు మనుషులు. ఒక్కసారిగా ఒక దుమ్ముగా వెళ్ళరు. చూసారా, సండే స్కూల్ ఉంటుంది వీళ్ళకి చర్చ అయిన వెంటనే. అందుకనే జనాభా బయటకు రావట్లేదు వీళ్ళు. వెంటనే వాళ్ళకి భోజనాలు ఉంటాయి. భోజనాలు అయిపోయినాయి అంటే ఇంకా సాయంత్రం 4 గంటల వరకు కూడా ఇక్కడే కూర్చుంటారు. అలాంటి రకం వీళ్ళు. అలాగే వెళ్దాం, మీకు చూపిస్తాం జనాభా ఎలా ఉంటుంది, చర్చ ఎలా ఉంది. గేట్లన్నీ ఓపెన్ చేసి ఉంటారు. చూస్తారు కదా, నంబరే గుర్తుంది. దీన్నే సిపిఎం చర్చ్ అంటారు. 100 సంవత్సరాలు అయిందండి. லேண்ட் எல்லாத்தையும் பண்ணுறோம். இல்லை சிபிஎம் பிலிவரா நீங்கள்? ஆமாம். நீங்கள் லேண்டெல்லாம் இருக்கிறீங்க, சொத்து வாங்குவானா அது அப்படின்னு வசனம் சொல்லுது. அது முக்கியம் இல்லை. அதில்
ஏது வாங்கிடுறோம்ல. அப்படி இல்லை, வசனம் வந்து சொத்து கித்து காசு கீசு பணம் இங்கே சேர்க்க வேணாம்னு சொல்லுது. நீங்கள் வந்து ஸ்டேஜ் போட்டு விற்கிறீங்க. இது என்ன உபதேசம் புலர முடியா? இப்போ விற்றுக்கலான்னு சொல்லிட்டாங்களா? இல்லை இல்லை, ஆ நமக்கு பிஸ்னஸாகவே ஆக்கிட்டீங்க. அது மொத்தத்தில் உபதேசத்தை தூக்கி காற்றுல பறக்க விட்டீங்க. யாரும் சர்ச்சு பாஸ்டர் யாரும் கண்டுக்கிறது இல்லையோ? சர்ச்சு பாஸ்டர் யாரும் கண்டுக்கிறது இல்லையா? என்னையா பண்ணுற? இந்த தங்கம் விற்கிறவங்க, தங்க வியாபாரம் பண்ணுறவங்க, லேண்டு வியாபாரம் பண்ணுறவங்க எல்லாம் கண்டுக்காமலும் விட்டாங்க. நம்ம தசம் பாகம் வந்தால் போதும், கமிஷன் வந்தால் போதும்னு விட்டாங்களோ? ஆ எந்த இடம்? டீச்சர்ஸ் காலனி. இங்கே தான் ஆஃபீஸு. ஆ இல்லை, சர்ச்சிலேருந்து வெளியில் வர மாட்டாங்களா? சர்ச்சிலேருந்து வெளியில் வர மாட்டாங்களா? சாப்பிட்டு தான் வருவாங்க. ஆ சாப்பிட்டு 6ஆம் முறை அப்படியே உட்காந்து பொறுமையாக வருவாங்க. ஸோ நீங்களும் கர்த்தருடைய வசனத்தை படித்து தெரிஞ்சுக்காங்க, வீட்டில் பொறுமையாக படிங்க. எங்கள் வசனம் இங்கேயே வந்து வசனம் சொல்ல மாட்டேறாங்க. சிபிஎம்மே இன்னைக்கு வந்து அந்த காலத்தில் இருந்த மாதிரி எல்லாம் கிடையாது. இப்போ எல்லாம் ஒரு பக்கமாகவே அடிச்சுன்னு போகிறாங்க. எனக்கு வேதனையாக இருக்குது. நான் வந்து பழைய காலத்து விசுவாசி. ஆதி காலத்தில் அந்த பவுல் பாஸ்டர் எல்லாம் எங்கள் அப்பா பார்த்தவர். நான் பாஸ்டர் ஜான் பால் இல்லை, அவரோட அங்கே சிபிஎம் பாஸ்டர் எரோனிஸ்ட்டு, பாஸ்டர் பிலிப் இருந்த காலத்துலலாம் அடையார் சென்டருக்கு போனவன் நான். சண்டே ஸ்கூல் டைமு இருந்தூரில் தங்கியிருந்தேன். ஆ உங்களுக்கு தெரிஞ்சவங்க யாராவது கொடுத்தா கூட கொடுத்துருங்க. வசனம் வாங்கி கொடுத்துருங்க. அதோட சேர்த்து ஒன்று வச்சு கொடுத்துட்டீங்கன்னாக்கா கொஞ்சம் தான் இருக்குது, சேர்த்து கொடுத்துருங்க. வசனம் பரவணும், எங்கே போனாலும் வசனம் பரவணும். குடிப்பா. రోడ్లన్నీ 4 పక్కలకి విడిపోతున్నాయి. 4 పక్కలకి జనాలు వెళ్ళిపోతున్నారు. సో వల్ల చేతనైనంత మట్టుకు చేద్దాం. మనం వదిలేసాం, ఒక సండే మిస్ అయ్యింది అనేటువంటి ఒక గిల్టీ ఫీలింగ్ లేకుండా ఇవాళ ఈ రోడ్డుని కాస్తే మిగిలిన 3 వారాలు మిగిలిన 3 రోడ్లు కాస్తాం అంతే. వదిలిపెట్టేదే లేదు, తగ్గేదే లేదు. భక్తులకు మాద్దాం. తమ్మి చూసారా, వయసు పిల్లలు చూసారంటే రెచ్చిపోతారు. అమ్మో ఇంతలా ఉందా మన బైబిల్లోనూ, మనం ఎంజాయ్ చేయొచ్చురా, మనం ఎంజాయ్ చేయొచ్చు అని రహస్యాలని, ఆయువు పట్టుల్ని వాళ్ళు తెలుసుకుంటారు. చెప్పేసినట్టు అసలు వాళ్ళకి ముఖ్యంగా తిండి భోజన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదైతే వీళ్ళు వెంటనే వచ్చేస్తారు బయటికి. మగళీరు మొత్తం చూసారా,
ఈ సహోదరికి ఇద్దాం. అమ్మ అలా రిటర్న్ అయిపోయింది. ఎంతసేపు వెయిట్ చేశాను. చర్చిల్లో కూడు కుమ్ము కలకలాట జరుగుతుంది. చూసారా, మనుషులు ఇంకా కిటకిటలాడుతున్నారు లోపలే, కిటకిటలాడుతున్నారు. ఆ గొర్రె ఒకటి అలాగే వెళ్తుంది. చూద్దాం, బండి ఎక్కుతుందో కారు ఎక్కుతుందో. ఆ గొర్రె వీళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన పార్కింగ్ లేదు, అక్కడక్కడ నిలబెట్టేశారు. గొర్రె అలా వెళ్ళిపోతూ ఉంది. అలా ఒక్కొక్క చర్చికి ఒక్కొక్క టైమింగ్ అండి. ఏ టైంలో బయటకు వస్తారు అనేది, కొంతమంది 2 సర్వీసులు 3 సర్వీసులు పెట్టుకుంటున్నారు, కొంతమంది అయితే ఒక సర్వీసే పెట్టుకుంటున్నారు. ఈ రకంగా ఒక్కొక్క చర్చిని మనం కరెక్ట్గా అసెస్ చేసి కరెక్ట్ టైంకి వెళ్ళి నిలబడలేకపోతున్నాం. అది గొర్రె నెమ్మదిగా కవర్ చేద్దాం. ఈ గొర్రె స్కూటర్ దేశం చూసారా, ఈ గొర్రె నెమ్మదిగా కవర్ చేద్దాం. గొర్రె ఒకటి ఒంటరిగా కనిపించిందంటే వదిలేదే లేదు. ఆఫీసులకు వెళ్ళగలిగే వాళ్ళుగా ఉండి చదువుకునే వాళ్ళుగా ఉంటే సమస్య లేదు. ఏదో టైం పాస్కి అలా తీసేసుకుని అలా పాడేసి పోయేవాళ్ళంతా మనకు వద్దు. సీతా ప్రైడ్ కోవూరు రెరా అప్రూవ్డ్. వదిలేదే లేదు, తగ్గేదే లేదు. ఎంత అవుతుంది? చేద్దామా చేద్దామా
ఫోన్ మాట్లాడడం చాలా టైం తీసుకుంటుంది, మన పని కానివ్వండి. సిస్టర్ ఇంకా తెలుగు ట్రాన్స్లేషన్ இருக்கா? இங்கே தெலுங்கு டிரான்ஸ்லேஷன் இருக்கா? இங்கே தெலுங்கு டிரான்ஸ்லேஷன் இருக்கா? தெலுங்கு டிரான்ஸ்லேஷன் இல்லை, தமிழ் இங்கிலீஷ் தான். ஓகே ஓகே. வேர்ட் ஆஃப் காட். சரி, வீட்டில் பொறுமையாக படிங்க. இங்கிலீஷ் இல்லை இல்லை, அப்போ இருந்த வசனம் இப்போல்லாம் மாறிடுச்சு. சிபிஐ இப்போல்லாம் ரொம்ப குறைச்சிட்டாங்க. யாரு? சிபிஎம்ல தான். அதான் சொல்கிறேன், டிபிஎம் என்ன பண்ண கடைசிக்கலாம். ஏய் நீ வேற. ఎవరైనా ఫోన్ మాట్లాడుతూ లోపలికి పెట్టుకుని వెళ్తుందని ఒక నమ్మకం. వచ్చాము. మంచి గొర్రె, క్వాలిటీ గొర్రె అన్నమాట. అవన్నీ తప్పనిసరిగా ఇంట్లోకి వెళ్ళి చదువుతాయి. క్వాలిటీ గొర్రెలు ఇవన్నీ, ఎక్కడా తీసి అవతల పడేసి వెళ్ళిపోతాయి అనడానికి లేదు. అదిగో సండే స్కూల్ మొదలెట్టేశారు. తిండి తినగానే వీళ్ళకి ఇదే రొటీన్. ఈ 2 గొర్రెలు లోపలికి వెళ్ళిపోతున్నాయి. నేను కెమెరా ఆఫ్ చేసి మళ్ళీ జనాభా వచ్చినప్పుడు ఆన్ చేస్తాను. ఎక్కువ మెమరీ తీసుకుంటుంది. అంది వసంత పడిమా గొర్రె. ఇందాక మనిషిని చూసారంటే మాకే వాక్యాన్ని ఇస్తున్నావా, బయట వాళ్ళకి వెళ్ళి ఇవ్వండి అంటుంది. ఇక్కడేనండి వాక్యం సరిగ్గా చెప్పబట్టలేదు, గొర్రెలను బలిస్తున్నారు, ఇక్కడ మీరే బలైపోతున్నారు అని వాళ్ళకి ట్రాక్స్ అందజేయడం జరిగింది. ఎక్స్క్యూజ్ మీ, వర్డ్ ఆఫ్ గాడ్. ఇట్లా కొవ్వు చూసారా, కొన్నాటికి అంత అహంకారం ఉంటుంది. కాసేపు కెమెరా బంద్ చేసి పెడతాను.